ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విచారణ ముగిసింది. ఏసీబీ దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ ను విచారించింది. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీపై ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించారు. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు ప్రశ్నలు వేశారు. విచారణ సందర్భంగా ముగ్గురు ఏసీబీ అధికారులు 60కి పైగా ప్రశ్నల్ని అడిగినట్టు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు కేటీఆర్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని కేటీఆర్ కు సూచించారు. ఇక విచారణ సందర్భంగా కేటీఆర్ సెల్ ఫోన్ ను అధికారులు సీజ్ చేయాలని చూశారు. ఫోన్ గురించి అడగ్గా ఈ రోజు ఫోన్ తేలేదని కేటీఆర్ చెప్పారు. ఈ నెల 18లోగా ఈ రేసు హయాంలో వాడిన సెల్ ఫోన్ సబ్మిట్ చేయాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఇదో లొట్టపీసు కేసు, విచారణలో పనికిమాలిన ప్రశ్నలు తప్ప ఏమీ లేవు. రేవంత్ రెడ్డి నన్నేమీ పీకలేరు. అయితే గీతే 15 రోజులు జైల్లో పెడతారేమో అని అన్నారు. విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్టు కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు.